ఒకవైపు పీజీలో అన్నీ రెడీగా ఉంటారా? అని ఫ్రెండ్స్ అంటారు. ఇంకోవైపు ఫ్లాట్‌లో ఉంటేనే ఫ్రీడమ్ ఉంటుందిరా అని చెప్పేసి సీనియర్స్ అంటారు. ఎవరి మాట వినాలి? ఈ పీజీ వర్సెస్ ఫ్లాట్ వార్‌లో ఎవరు గెలుస్తారు? అసలు మీకు ఏది సెట్ అవుతుంది? ఈ డైలమాలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోలో మీ మైండ్‌లో ఉన్న ప్రతి డౌట్‌ని క్లియర్ చేసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ us a lot of motivation. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అసలు వీటిని వెతకడం ఎంత ఈజీ ఆర్ ఎంత కష్టం? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మన లిస్ట్ లో ఫస్ట్ ఎంట్రీ ద వన్ అండ్ ఓన్లీ పీజీ, పేయింగ్ గెస్ట్ గురించి. గైస్, పీజీ వెతకడం అనేది ఆల్మోస్ట్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీ. లిటరల్లీ మీ ఫోన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పీజీస్ నియర్ మీ అని కొట్టండి, చాలు 100 ఆప్షన్స్ వస్తాయి. ఎంత బడ్జెట్, సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, ఏసీ, నాన్ ఏసీ, అన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఒక 2 days సీరియస్ గా వెతికితే మీకు నచ్చిన పీజీ సెట్ అయిపోద్ది. బ్రోకర్స్ తో పని లేదు, పెద్ద డాక్యుమెంటేషన్ ఉండదు, జస్ట్ అడ్వాన్స్ కొట్టేసామా, రూమ్ లో జాయిన్ అయిపోయామా, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు వస్తున్న అసలైన సినిమా అదే ఫ్లాట్స్. ఫ్లాట్స్ వెతకడం అనేది ఒక అడ్వెంచర్ స్పోర్ట్ లాంటిది. ముందుగా మంచి లొకాలిటీ చూస్ చేసుకోవాలి, తర్వాత మన బడ్జెట్ కి సెట్ అయ్యే ఫ్లాట్ దొరకాలి. అన్ని సెట్ అయ్యాయి అనుకుంటే ఓనర్ కి మీరు నచ్చాలి. బ్యాచిలర్సా నో అని చెప్పేసి ఓనర్స్ చాలా మంది ఉంటారు. అప్పటికి అన్ని హర్డల్స్ దాటుకుంటూ ఫ్లాట్ కి దొరికిన అగ్రిమెంట్ ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో పీజీతో పోలిస్తే ఫ్లాట్ హంటింగ్ ఇస్ డెఫినెట్లీ టైం కన్స్యూమింగ్ అండ్ కొంచెం స్ట్రెస్ఫుల్ కూడా. పీజీ ఇస్ క్లియర్ విన్నర్ హియర్ ఫర్ ఫ్రెషర్స్ హూ వాంట్ ఏ హ్యాజిల్ ఫ్రీ స్టార్ట్. ఓకే, వెతకడం గురించి చూసాం. పీజీ ఈజీగా దొరుకుతుంది, ఫ్లాట్ కి కొంచెం టైం పడుతుంది. కానీ దొరికిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. మనీ, పాకెట్ మీద ఎంత దెబ్బ పడుతుంది. లెట్స్ డైవ్ ఇంటూ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ ఫ్రెషర్, రెంట్ అండ్ బిల్స్ గురించి చూద్దాం. పీజీలో రెంట్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాంటిది. మీరు మంత్లీ కట్టే అమౌంట్ లోనే మీ రూమ్ రెంట్, కరెంట్ బిల్, వాటర్ బిల్, వైఫై అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ కలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లాంటి సిటీస్ లో డీసెంట్ పీజీ మైట్ కాస్ట్ యూ ఎనీవేర్ బిట్వీన్ 7,000 to 12,000 పర్ మంత్. అంతే, ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉండవు. సో బడ్జెటింగ్ చాలా ఈజీ. ఎవ్రీ మంత్ ఇంటికి ఎంత పంపాలి అనేది మీకు ముందే తెలిసిపోతుంది. నౌ లెట్స్ ఫ్లిప్ ద కాయిన్ అండ్ టాక్ అబౌట్ ఫ్లాట్స్. ఫ్లాట్ రెంట్ చూడడానికి తక్కువ అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 BHK 15,000 కే వస్తుందిరా, ఇద్దరం 7,500 షేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ 15,000 కేవలం రెంట్ మాత్రమే. దానికి తోడు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. అరౌండ్ 1,500 to 2,500 మధ్య ఉంటుంది. కరెంట్ బిల్, ఇది సమ్మర్ లో ఏసీ వేస్తే 2,000 నుంచి 3,000 దాకా ఉండొచ్చు. వైఫై 700 ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ క్యాన్స్, గ్యాస్ సిలిండర్, లిస్ట్ పెద్దదే. అన్ని కలుపుకుంటే మీ షేర్ ఈజీగా 11,000 to 13,000 ఉంటుంది వితౌట్ ఫుడ్. ఇది ఇంకా ఇనిషియల్ గా ఫ్లాట్ తీసుకోవడానికి డిపాజిట్ అమౌంట్ 2 months రెంట్ ఉంటుంది. అంటే 30,000 ఎంతో కట్టాల్సి వస్తుంది డిపాజిట్ అమౌంట్. సెటప్ కాస్ట్ వేరు, బెడ్, మ్యాట్రెస్, యూటిలిటీస్ అన్ని తెచ్చుకోవాలి. సో ఫ్లాట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మంత్లీ రన్నింగ్ కాస్ట్ ఎక్కువ. మీరు ఫ్రెషర్ అయితే మీ పాకెట్ మీద అంత స్ట్రెస్ వద్దు అనుకుంటే చూస్ పీజీస్. కానీ ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఉంది. ఇందాక నేను చెప్పిన 15,000 ఇద్దరు ఉంటే, కానీ కొన్ని ఫ్లాట్స్ లో 4 వరకు కూడా వాళ్ళు అలౌ చేస్తారు, 5 మంది వరకు కూడా అలౌ చేస్తారు. అలా అయితే ఓకే, బట్ స్టిల్ పైన ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. సో మనీ విషయంలో పీజీ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఫ్లాట్ లో చాలా హిడెన్ కాస్ట్ ఉంటాయి. కానీ మనం కట్టే ఈ డబ్బులతో మన పని అయిపోతుందా అంటే డైలీ పనుల సంగతి ఏంటి మరి? డైలీ గ్రైండ్ అసలైంది ఇక్కడే జరుగుతుంది. వెల్కమ్ టు అడల్ట్హుడ్ వేర్ ద పనులు నెవర్ ఎండ్. డైలీ కోర్స్ అనమాట ఇవి. అంటే పీజీలో లైఫ్ చాలా చిల్డ్ అవుట్ గా ఉంటుంది ఈ విషయంలో. పొద్దున్న లేచామా, రెడీ అయ్యామా, ఆఫీస్ కి వెళ్ళామా, రూమ్ క్లీన్ చేయడానికి క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు, బాత్రూమ్ క్లీన్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు, ఏదైనా బల్బు ఫ్యూజ్ పోతే వాళ్ళు ఫిక్స్ చేస్తారు, వార్డెన్ కి చెప్తే వాళ్ళు చూసుకుంటారు, అన్ని వాళ్ళే చేసుకుంటారు. మీరు లిటరల్లీ పేయింగ్ గెస్ట్ లా ఉంటారు. యువర్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్. ఆల్రెడీ కొత్త జాబ్ కి, కొత్త సిటీకి అడ్జస్ట్ అవడానికి స్ట్రగుల్ అవుతున్న ఫ్రెషర్ కి ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్. కానీ ఫ్లాట్ లో మీరే ఓనర్, మీరే వార్డెన్, మీరే మెయింటెనెన్స్ గాయ్. ఫ్లాట్ లో ప్రతి పని మీరే చేసుకోవాలి ఆర్ పని మనిషిని పెట్టుకోవాలి. గిన్నెలు ఎవరు తోమాలి, ఇల్లు ఎవరు ఊడ్చాలి, బాత్రూమ్ ఎవరు క్లీన్ చేయాలి, ఈ క్వశ్చన్ మీద మీ ఫ్లాట్ మేట్స్ తో డైలీ ఒక మినీ వరల్డ్ వారే జరుగుతుంది. ఇంకా ఏదైనా రిపేర్ వస్తే ప్లంబర్ ని, ఎలక్ట్రీషియన్ ని వెతకాలి, వాళ్ళతో బార్గెన్ చేసి పని చేయించుకోవాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో మీకు ఇలా డైలీ ఏదో పనులు ఉంటే చిరాకు వచ్చేస్తుంది. అండ్ రోజంతా ఆఫీస్ లో పనిచేసి వచ్చాక ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటే పీజీ అనేది హెవెన్ అని నేను చెప్తా. డైలీ పనుల నుంచి తప్పించుకోవాలి అంటే పీజీ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. కానీ మనం ఇంత కష్టపడి జాబ్ చేసేది దేనికోసం? సింపుల్, పొట్ట కోసం. సో మోస్ట్ డిబేటబుల్ టాపిక్, తిండి సంగతి ఏంటి? పీజీ ఫుడ్. ఈ మాట వినగానే చాలా మంది ఫేసెస్ లో ఒక ఎక్స్ప్రెషన్ అయితే వచ్చేస్తుంది, చిచ్చి అని చెప్పేసి. లెట్స్ బి హానెస్ట్, పీజీ ఫుడ్ అనేది దరిద్రంగా ఉంటుంది. చాలా మంది చెప్పేది ఎక్కడో కొంచెం డీసెంట్ అంతే, కానీ 100% సాటిస్ఫాక్షన్ తో ఎవరు పీజీలో ఉండరు. కొన్ని పీజీస్ లో ఫుడ్ పర్లేదు అంటారు, ఓకేష్ అంటారు, కానీ రోటీ, రైస్, దాల్, ఒక కర్రీ అలా ఉంటుంది అక్కడ మెనూ అనేది. హెల్త్ వైజ్ పర్లేదు, బట్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ ద మొనాటనీ. రోజు అదే రొటీన్, అదే టేస్ట్, మీకు నచ్చిన ఫుడ్ ఉండదు.
నచ్చని రోజు బయట ఆర్డర్ చేసుకోవాలి. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టైం కి ఫుడ్ రెడీగా ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చాక వంట చేసుకునే ఓపిక లేకపోయినా యూ వోంట్ స్లీప్ హంగ్రీ. ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. నౌ ద ఫ్లిప్ సైడ్, ఫ్లాట్ లో వంట. ఫ్లాట్ లో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ చాయిస్. ఈ రోజు బిర్యానీ తినాలనిపిస్తే చేసుకోవచ్చు, ఈ రోజు పులావ్ తినాలనిపిస్తే చేసుకోవచ్చు, ఈ రోజు వెజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు హెల్తీగా సలాడ్ తింటాను అంటే మీ ఇష్టం, ఏదైనా కావచ్చు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ కిచెన్. ఫ్రెండ్స్ తో కలిసి కుక్ చేసుకోవడం ఇస్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. యూ కెన్ మెయింటైన్ ద క్వాలిటీ అండ్ హైజీన్ ఇక్కడ. కానీ డౌన్ సైడ్ చూసుకుంటే టైమ్ అండ్ ఎఫర్ట్స్. డైలీ ఆఫీస్ నుంచి వచ్చి వెజిటబుల్స్ కట్ చేసి వంట చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. చాలా సార్లు బద్ధకం వేసి జొమాటో అండ్ స్విగ్గీని నమ్ముకుంటాం. ఇది లాంగ్ రన్ లో చాలా అన్హెల్తీ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉండొచ్చు అనమాట. సో మీరు టేస్ట్ కన్నా కన్వీనియన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే పీజీ మీకోసమే. లేదు మీరు ఒక ఫుడీ అయ్యి వంట చేయడం ఇష్టం అండ్ టైం కూడా మేనేజ్ చేయగలుగుతాను, అప్పుడు మీరు ఫ్లాట్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఫుడ్ విషయంలో చూసుకుంటే చాయిస్ వర్సెస్ కన్వీనియన్స్ అనమాట. కానీ ఫ్లాట్ లో మనం కంట్రోల్ చేస్తే ఫుడ్ ఒకటేనా? లేదు, మన లైఫే మన కంట్రోల్ లో ఉంటుంది. మరి ఆ విషయం పీజీలో సిచ్యువేషన్ ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ ఫ్రీడమ్ నౌ. పీజీ లైఫ్ లో ఈ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద పీజీస్ ఆర్ డెడ్ లైన్స్. నైట్ 10:30 PM కి గేట్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి అంటాం. ఫ్రెండ్స్ కి రూమ్ కి తీసుకొని రావాలి అనుకోవడం, లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవడం, ఇవన్నీ పీజీస్ లో కుదరదు. బేసిక్లీ మీరు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, సో వాళ్ళ రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. కొందరికి ఇది ఒక హాస్టల్ ఎక్స్టెన్షన్ లాగా అనిపించవచ్చు, ఇది కొంచెం రిస్ట్రిక్టివ్ గా ఉండొచ్చు. ఎస్పెషల్లీ మీకు ఒక వైబ్రెంట్ సోషల్ లైఫ్ కావాలి అనుకుంటే ఇది రిస్ట్రిక్షన్సే. బట్ ఫ్లాట్ లైఫ్ చూసుకుంటే ఇట్స్ యువర్ కింగ్డమ్. మీ రూల్స్, మీ ఫ్లాట్, మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు, నైట్ స్టే చేయొచ్చు, లేట్ నైట్స్ మెలకు ఉండొచ్చు, పాటలు పెట్టుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఈ ఇండిపెండెన్స్ చాలా మందిని ఫ్లాట్స్ వైపు తీసుకెళ్తుంది. కానీ ఈ ఫ్రీడమ్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. దానిని హ్యాండిల్ చేసేంత మెచ్యూర్ గా మీరు ఉండాలి. టూ మచ్ ఫ్రీడమ్ కొన్నిసార్లు మీ కెరీర్ గోల్స్ నుంచి డిస్ట్రాక్షన్స్ కి లీడ్ చేయొచ్చు. మీరు ఆ రైట్ బ్యాలెన్స్ ని ఫైండ్ చేసుకోవాలి. సో పీజీ వర్సెస్ ఫ్లాట్, రెంట్, కోర్స్, ఫుడ్, ఫ్రీడమ్ అన్ని చూసాం. ఇప్పుడు అసలు క్వశ్చన్ కి ఆన్సర్, ఎవరు పీజీ తీసుకోవాలి, ఎవరు ఫ్లాట్ తీసుకోవాలి? సో ఫైనల్ వర్డిక్ట్ ఇదే. పీజీ ఎవరికి బెస్ట్? మీరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెషర్ అయితే యూ నీడ్ టైమ్ టు అడ్జస్ట్ యువర్ న్యూ జాబ్, న్యూ సిటీ, న్యూ లైఫ్. పీజీలో హ్యాజిల్స్ ఉండవు, కష్టపడక్కర్లేదు. సో యూ కెన్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యువర్ వర్క్. మీకు కన్వీనియన్స్ అండ్ సేవింగ్ టైం ముఖ్యం అనుకుంటే, రెడీమేడ్ ఫుడ్, క్లీనింగ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే, మీకు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే, ప్రిడిక్టబుల్ మంత్లీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే, మీరు సింగిల్ గా సిటీకి వచ్చి లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా నలుగురితో కలిసి ఉండాలి అనుకుంటే, పీజీస్ ఆఫర్ ఏ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. మరి ఫ్లాట్ ఎవరికి సెట్ అవుతుంది అంటే, మీరు ఆల్రెడీ సిటీకి ఎప్పుడో వచ్చారు, జాబ్ కి అలవాటు పడి కొంచెం సెటిల్ అయ్యారు అనుకుంటే, మేబీ ఆఫ్టర్ ఇయర్ ఆర్ సో మీకు ప్రైవసీ అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే, రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనుకుంటే, మీకు కుకింగ్ ఇష్టం ఉంటే అండ్ యూ వాంట్ టు కంట్రోల్ ఓవర్ వాట్ యు ఈట్ అనుకుంటే, మీరు తినేది మీ ఇష్టం అని మీకు అనిపిస్తే, మీరు ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ తో కలిసి మూవ్ అవుదాం అనుకుంటే, మంచి ఫ్లాట్ మేట్స్ దొరకడం అనేది చాలా కీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ మీకు ఇల్లు ఇస్తుంది కానీ పీజీ మీకు ఇచ్చేది ఒక హ్యాజిల్ ఫ్రీ స్టార్ట్. ఒక్క బెస్ట్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదు. అంతా మీ పర్సనాలిటీ, మీ ప్రయారిటీస్ అండ్ మీరు లైఫ్ లో ఏ స్టేజ్ లో ఉన్నారనే దాన్ని బట్టి. సో దీన్ని బట్టి చెప్పండి, వాట్ డూ యూ ప్రిఫర్? మీరు ఇప్పుడు సిచ్యువేషన్ లో ఫ్లాటా, పీజీయా? కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అలాగే మీ పీజీ బాగుంటే ఒకసారి అది కూడా మెన్షన్ చేయండి. మీ పీజీ ఏంటి, అది ఎంత బాగుంది, ఎందుకంటే వేరే వాళ్ళకి అది హెల్ప్ అవ్వచ్చు, వాళ్ళు మీ పీజీకి కూడా రావచ్చు అనమాట. సో యూ కెన్ నెట్వర్క్ దేర్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.